అవకాశం ఇచ్చిన అంజిరెడ్డి గారికి, హుస్సేన్ బాబు గారికి, సురేష్ గుప్తా గారు నా మిత్రుడు, పర్యావరణ ప్రేమికుడు, ఆయనకి, ఆయన కుటుంబానికి, గోనా రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, ఈయన రైన్ గన్ మీద ఈయనతో కలిసి నేను పనిచేయాలనుకుంటున్నాను. ఆయన ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు. అయ్యా మీతో కలిసి చాలా పని చేద్దాం. నరేందర్ రెడ్డి గారు దేశీ విత్తనాల మీద పనిచేస్తున్నారు. రమేష్ గారికి, కృష్ణ కౌడిన్య గారికి, ప్రసన్న కుమార్ రఘు గారికి గో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు ఎద్దుగానం మీద పనిచేస్తున్నారు. జక్కుల వెంకటేష్ కుటుంబం మొత్తం సుభాష్ పాలేకర్ గారి కృషి చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వారిలో దేశవాళీ ఆవులు, గంగడోలు, మూపురు ఉన్న ఆవులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 25 27 మంది దగ్గర ఉన్నాయి. సంతోషం. రేపటి నుంచి, సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం అనేది కృష్ణ భగవానుకి ప్రీతి మాసం, చాలా ఇష్టమైన మాసం. ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే దేశీ ఆవులు ఉన్నాయో, రేపటి నుంచి గట్టి పేడని, గోమయాన్ని తీసి మీ దగ్గరలో ఉన్న మందిరం దగ్గర నాలుగు 5 గొబ్బెమ్మలు పెట్టండి. ఇది రేపు మనం జరగబోయే అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం. కృష్ణుడు మనకి దీవెనలు ఇస్తారు. మనం హిందువులను తెలియటానికి ప్రతి ఇంటి ముందు ఈ గొబ్బెమ్మల్ని మీరు తయారు చేసి పెట్టండి. మీ పక్కన వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. 4 అడుగులు వేసి ఇంటి ముందు పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి. ఇది ఒకప్పుడు ఉన్నది ఈ సంస్కృతి. గత 4 సంవత్సరాల నుంచి నా కార్యాలయం దగ్గర, నా దుకాణం దగ్గర గోమయాన్ని అందుబాటులో పెడుతున్నాను. గొబ్బెమ్మలు చేసి అందుబాటులో పెడుతున్నాను. గోమయంతో చేసుకోలేని వాళ్ళకి గొబ్బెమ్మలు తయారు చేసి అందుబాటులో పెడుతున్నాను. అలంకరణ చేసి పెడుతున్నాను. పాలకు వచ్చే వాళ్ళందరినీ ఉదయాన్నే గొబ్బెమ్మలు పట్టుకెళ్ళమని చెప్తున్నాను. పిల్లలకి తెలియాలి కదా ఇవన్నీ. వెంకటేషు వాళ్ళ కుటుంబం పిల్లల్ని తీసుకొచ్చారు చక్కగా. ఇవన్నీ తెలియాలనే కదా. చక్కగా నేత బట్టలతో వచ్చారు వాళ్ళంతా. ఎంత చక్కగా అనిపించింది చూస్తే. అవి కూడా ఈ జిల్లాలో తయారైన భూదాన్ పోచంపల్లి వస్త్రాలు కదా. ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా కనబడగలుగుతారు. ఆయనకి జరిగిన అనారోగ్య పరిస్థితి అర్థం చేసుకుని ఇది కాదు జీవితం అని ధైర్యంగా వచ్చేసి భార్య సహకారంతో ఇలా నిలబడటం చాలా 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 సంతోషం. వాళ్ళే కావాలి. ఇలాంటి వాళ్ళు దేశంలో 80% మంది ఉన్నారు. చిన్న రైతులు ఈ సిద్ధాంతాన్ని నమ్మితేనే ఇది ముందుకు వెళుతుంది. 50 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు భారతదేశంలో 1% మంది ఉంటారో ఉండరో. వీళ్ళతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు ఈ దేశానికి. ఆ చిన్న రైతే ఆ పక్కన ఇంకో రైతును తయారు చేయగలుగుతారు.
అందుకనే ఆయనకి మరొక్కసారి మనం అందరం కలిసి అభినందిద్దాం. చక్కగా ఈ గొబ్బెమ్మలు తయారు చేయండి, లేకపోతే ఒక చక్కని ఇత్తడి ప్లేట్లో కడిగి అలంకరణ చేసి గొబ్బెమ్మల్ని గోమయాన్ని అందుబాటులో పెట్టండి. అంటే మంగళవారం నుంచి మనకి సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. అందుకని ఆదివారం రాత్రికి గోమయాన్ని అందుబాటులో పెట్టండి. ఇది తెల్లవారుజామున చేయాల్సిన పని కాబట్టి ఆ తరంగాలు రేపు మన కార్యక్రమానికి ఉపయోగపడతాయి. మట్టి విగ్రహాల సంస్కృతిని ఎలా అయితే భగవంతుడు అవకాశం ఇచ్చాడో మనకి, అలాగే ఈ గోమయాన్ని కూడా మనం ఈ ధనుర్మాసం మొత్తం సంక్రాంతి నెల వరకు ఇది చేయాలి. మనం ఎంతమంది ఇలా చేద్దామనుకుంటున్నారు? చేతులెత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆల్మోస్ట్ అంతమంది ఎత్తారు. మీ అందరికీ పాదాభివందనం. మన వ్యవసాయం, అగ్రికల్చర్ ద్వారానే కల్చర్ వచ్చింది. ముందు పంట, తర్వాత సంస్కృతి. ఆ పంటకు సంబంధించినవి ఈ పనులే సంస్కృతి. ఏ పండగకి సంబంధించిన అవి ప్రతి దాంట్లో గోవు గో సంతతి ముడిపడి ఉన్నాయి. హరిత విప్లవం గురించి చాలా బాగా మనం విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ యథార్థంగా చూస్తే దీనివల్ల ఘోర తప్పిదం దేశానికి జరిగింది. హరిత విప్లవానికి ముందు మన గ్రామంలో మన తాతలు కానీ మన పెద్దలు కానీ ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరు కూడా గ్రామాన్ని వదిలి వలసలు పోలేదు. ఎవరు కూడా వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి వేరే వృత్తులకు వెళ్ళలేదు. అధిక దిగుబడి అని చెప్పి విష రసాయనాలు అంటగట్టి సుమారుగా 70 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే గ్రామ ఆర్థిక వ్యవస్థని అంతా కూడా చిందరం చేసేసి పెట్టి ఇప్పటికీ కూడా అదే మూసలో మనం బ్రతుకుతున్నాం. ఇది నిజంగా గొప్పదైతే, హరిత విప్లవం గొప్పదైతే గడిచిన 15 సంవత్సరాలలో 3 లక్షల మంది భారతీయ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ భారతదేశంలో హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడిని సంపాదించిన వాళ్ళల్లో అధిక ధనవంతులు అయిన ఒక రైతు నెంబరు కానీ ఆయన అడ్రస్ కానీ నాకు చెప్పండి. అధిక ధనవంతులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఏ వర్గంలో జరగనన్ని, ఏ వృత్తి రంగంలో జరగనన్ని మరణాలు మన వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులకి జరిగింది. 2 నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేత సోదరులు వాళ్ళకి జరిగింది. వీళ్ళిద్దరూ చనిపోయారు చాలామంది. సుభాష్ పాలేకర్ గారు ఆయన సమయాన్ని మనందరి కోసం ఖర్చు పెట్టి చెప్పిన విషయాన్ని చెబుతూ 40 సంవత్సరాలలో సుమారుగా 38-40 లక్షల మందికి ఈ విషయాన్ని చేరవేశారు. అంటే ఒక మనిషి ఇంత పని చేశాడు అంటాకి మన మధ్యనే ఉన్నారు ఆయన. కానీ
భారతదేశ జనాభా వైపు చూసి దీని ఇంకా చూస్తే ఈ సంఖ్య ఎంత చిన్నదో చూడండి. 1% కూడా లేదు. ఆయన జీవితం అయితే అయిపోయింది. మరి ఈ పోస్టు ఆయన అమెరికాలో ఉండి నా జిల్లాకి నేనేదో చేయాలి, నాకు టైం ఇవ్వండి అని చెప్పి అంజిరెడ్డి గారు అడిగి వచ్చి రాగానే కార్యక్రమం గురించి అడిగితే మరి జిల్లాలో ఉన్నది ఎంతమందేనా? అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. వాట్సాప్లో 3,000 మంది 4,000 మంది చూశారు ఈ కార్యక్రమం గురించి. ఇక్కడ 300 మంది కూడా లేరు. మీరు మాత్రమే ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ పోస్ట్ చాలామంది చూశారు కదా, మీకే ఎందుకు రావాలనిపించింది? ఇది మీతో ఒక పని చేయించుకోబోతున్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు. దీన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఈ రోడ్డు మీద చాలామంది తిరుగుతున్నారు ఇప్పటికీ, అప్పటికి వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళల్లో ఎవరు ఇటు ఎందుకు రాలేదు? ఆ యోగ్యత అనేది వాళ్ళకి ఇవ్వలేదు. ఈ మన్నుని అన్నంగా మార్చి తత్వాన్ని అర్థం చేసుకున్న మహనీయులు మీరంతా. అదే విష రసాయనాలతో అజ్ఞానంలో ఉండి భూమిలో సారం లేదు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక గ్రామం నుంచి ఈ రోజున గడిచిన 70 సంవత్సరాలలో 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు విదేశాలకు వెళుతున్నాయి. ఎన్నాళ్ళు ఇది భరిద్దాం? ఇంకా ఏమి చూడాలి? ఎన్ని రోగాల పేర్లు కొత్తవి వినాలి? ఎన్ని హాస్పిటళ్ళు మండల స్థాయి గ్రామ స్థాయికి ఇంకా చూడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే కొత్త హాస్పిటల్స్ నగరాల్లో ఎన్ని వచ్చినా సరే కొత్త సినిమా హాల్ దగ్గర ఉన్న జనమే ఉంటున్నారు హాస్పిటల్ దగ్గర. ఇంత మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతా మనం డబ్బే అనుకుంటా బతుకుతా వెళ్ళిపోతున్నాం. 3 పూట్ల ఏమి తింటున్నాం? ఎవరు ఈ పాలేకరు? ఎవరు ఈ రాజీవ్ దీక్షిత్? ఎందుకు మనందరి కోసం పనిచేస్తున్నారు? ఎవరినైనా 1 రూపాయి అడిగారా వాళ్ళు? అసలు మన కోసం ఎందుకు రావాలి వాళ్ళు మన రాష్ట్రానికి? ఆయనకున్న ఆలోచనలే, ఆయనకున్న దేహమే మనకి ఉంది, కళ్ళు కాళ్ళు ముక్కు నూరు. మరి మనకెందుకు రావట్లేదు ఈ ఆలోచనలు? ఒకే పాఠాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ఇది కేవలం మీరు విని మీరు ఆచరిస్తాకి ఇక్కడికి వచ్చారంటే నేను నమ్మటం లేదు. మీతో ఇంకా ఇంకా ఏదో చేస్తాడు, చెయ్యాలి. మీరు మీ ఊరికి ఒక సుభాష్ పాలేకర్ అవతారం ఎత్తాలి. ఎలా వద్దు? లేకపోతే ఎన్నిసార్లు తిరగాలి పాలేకర్ గారు? 2019లో ఆయన డేట్స్ అడిగితే అనేక కారణాల వల్ల, కోవిడ్ వల్ల, వేదికల వల్ల 10,000 మందిని కూర్చోబెడటానికి తిరిగి ఫిబ్రవరి 15న మనకు అవకాశం ఇచ్చారు. మరి మీరందరూ ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈ నేలకి మన గోవులకి మన నందులకి ఊపిరిపోయటానికి భవిష్యత్ తరాలకి దారి చూపించటానికి మీరందరూ వారంలో కనీసం 4-5 గంటలు
సమయాన్ని ముక్కు మొహం తెలియని రైతుల దగ్గరికి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మాట సాయం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు వింటారు, ఎవరు ఆచరిస్తారు అనేది కూడా ఏమి ఆలోచించొద్దు. చెప్పటం మన ధర్మం, చెప్పటం మన ధర్మం. జరిగే పరిణామాలు ఇంకొక 25 ఏళ్ళు అయితే ఈ భూమి మీద మనిషి ఉంటాడా అని ఆలోచించే శక్తి భగవంతుడు ఈ ప్రకృతి కేవలం మనకు మాత్రమే ఇచ్చాడు. ఏ జీవి జంతువు కూడా అంత దూరం ఆలోచించలేదు. జరిగింది నష్టం అపారం, చెడగొట్టిందంతా మనమే, తిరిగి నిర్మాణం చేయాల్సింది మనమే. అందుకని భావాన్ని వ్యక్తపరచడం అనేది భగవంతుడి మనిషికి మాత్రమే ఇచ్చాడు. దీనికి ఏం ఖర్చు లేదు. మీరు సమయం ఇవ్వటం అనేది నేర్చుకుంటే బ్రతికి బట్టకడతారు మన భవిష్యత్ తరాలు. బ్యాంకు బ్యాలెన్స్తో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు ఈ నేచర్ బ్యాలెన్స్ లేనప్పుడు. అందుకనే బ్యాంకు బ్యాలెన్స్ కావాలి. అదే ధ్యేయం, అదే జీవితం కాదు. ఈ సమతుల్యత ఒక్కసారి మన చేయి దాటిపోతే ఏమీ చేయలేం. అందుకని మీరందరూ వారంలో 4-5 గంటలు మాట సాయం, మాట సాయం, మాట సాయం ఇంటి కోసం పండించుకోమని చెప్పండి. దీంట్లో డబ్బులు ముడిపెట్టద్దు, ఆరోగ్యాన్ని ముడిపెట్టి మాట్లాడండి. నలుగురితో మాట్లాడండి చాలు. వెళ్ళి ఇది నాకెంత వచ్చు అంటే అని మీరు అనుకోవచ్చు, నాకేమొచ్చు అని. ఏమనుకోవద్దు. అవతల వాళ్ళకి అది కూడా రాదు కదా అవతల వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదు కదా. అందుకని మీరు ఏది సాధన చేశారో దాంట్లోనే మాటలు వస్తాయి. పని చేస్తేనే మాటలు దొరుకుతాయి, పని చేయనప్పుడు మాటలు రావు. ఆ అనుభవమే చెప్పండి. సమయం చాలా తక్కువ ఉంది, విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 1:10 అయింది. నేను 1:30 ఆపేనా, 2ంటికి ఆపనా? మీరేది చెప్తే అది చేస్తా. 2 గంటలకి. ఎవరైనా పెద్దవాళ్ళు షుగర్ వాళ్ళు ఉంటే లెగిసి వెళ్ళి భోజనం చేయండి, లేకపోతే 2ంటికి నేను ఆపేస్తాను. నేను భారతదేశంలో పాలేకర్ గారి దయ వల్ల అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఆ రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు చాలా గ్రామాలు తిరిగాను. ఇంత అధ్వానంగా వేరే రాష్ట్రాలు లేవు. ఇది ముమ్మాటికి నిజం. మన 2 తెలుగు రాష్ట్రాలంత అధ్వానంగా ఏ రాష్ట్రం లేదు. ఇది నిజం. ఈ వెంపర్లాటతనం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దేని వెనక పడుతున్నాం అనే దానికి ఒక స్పష్టత లేకుండా మనం బ్రతుకుతున్నాం. మనలాగా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా వాళ్ళు డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఐటీలో ఉన్నారు. కానీ దీన్ని వదులుకోలేదు, వాళ్ళు కల్చర్ని వదులుకోలేదు, డెవలప్మెంట్ని వదులుకోలేదు. మనం అన్నీ వదిలేసుకున్నాం, ఒక డెవలప్మెంట్ అనుకున్నాం. ఇది ఎక్కువ దూరం నడవదు. ఇవన్నీ రేపు జరిగే కార్యక్రమంలో కేవలం పాలేకర్ గారు 10 రోజుల ప్రోగ్రాం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగాలని కోరుకుంటున్నాం. ఆయన 7-8 వరకు చేద్దామంటున్నారు. నాకు డిన్నర్ చేసినాక వాళ్ళతో నేను ప్రతిరోజు 2 గంటలు మాట్లాడాలని నేను సమయం తీసేసుకుంటున్నా. ఎందుకంటే ఈ 10 రోజుల కార్యక్రమానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ చెప్తారు,
దాంతోపాటు ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, అది ప్రింట్ అవుతుంది. ఏదైనా మిస్ అయినా ఆ పుస్తకంలో మీకు విషయాలు దొరికిపోతాయి. ఆ 10 రోజులు చెప్పేది ఆ పుస్తకంలో విషయాలే. మళ్ళీ అది మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. చాలా వివరంగా రాస్తున్నారు ఆ పుస్తకాన్ని. కానీ ఈ 10,000 మందిలో ఉన్న ఆలోచనలు మనం విని జిల్లాల వారీగా మీరందరూ ఏమేమి చేయాలి భవిష్యత్తులో అనే దాని గురించి ప్రతిరోజు 2 గంటలు మీతో మాట్లాడి ప్రతి జిల్లాలో మనం ఒక పండగ వచ్చినా, ఒక పెళ్ళి జరిగినా, ఒక ఉత్సవాలు జరిగినా, ఏ శుభకార్యం జరిగినా మన రైతులందరూ కలిసి వంటలు తయారు చేయటం అనేది నేర్చుకోవాలి. వంట తయారు చేయటం అనేది పెద్ద కష్టమైన పని కాదు. మనం పెట్టే అన్నం సమాజానికి 10 మందికి మంచి జరుగుతుందని సంకల్పం చేసే పంట పండిస్తున్నాం. ఆ తరంగాలు అక్కడికి వచ్చేస్తాయి ఆల్రెడీ. మీరందరూ తత్వాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి పాలేకర్ గారి గురించి, గోవు గురించి ఇక్కడికి రాగలిగారు. భూమిని పాడు చేయకూడదని ఉద్దేశంతో వచ్చారు. ఆ విషయం నుంచి మనం మంచి ఆహారం ప్రజలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ పంటలో ఆ తరంగాలు వచ్చేస్తాయి. ఎవరు వండినా రుచి వస్తుంది. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు వంట అంతకుముందు తెలియదు, ఊహించుకుని చేస్తా. అది అమ్మ చేసింది చూసి చేయటమే. మనం మార్చకుండా ఉంటే చాలు. వండేది మార్చకుండా ఉంటే చెడిపోతుంది. అది ఎరుకుగా ఉంటే చాలు. మనం ఇది ఎందుకు నేర్చుకోవాలంటే, మీరు ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో వెంకటేష్ భార్య మాట్లాడినప్పుడు ఈ భోజనం తిన్నాక మాలో మార్పు వచ్చింది అనే మాటే 2-3 సార్లు చెప్పింది. ఇక్కడ ఎంతమంది రోజు ఈ ప్రకృతి వ్యవసాయం భోజనం తింటున్నారో నాకు తెలియదు, కానీ తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతోషం. ఎక్కువ తింటున్న వాళ్ళే వచ్చారు. ఈ తింటున్న వాళ్ళు ఎవరైనా బయట ఏదైనా ఒక ఆర్భాటంగా పెళ్లి జరిగితే మీరు వెళ్ళి భోజనం చేయగలుగుతారా? అక్కడ చూడండి ఎంతమంది చేతులు ఊపుతున్నారో. చూసారా? మరి అదేంటంటే శరీరం ఒప్పుకోదు, మనసు అసలు ఒప్పుకోదు. మనసే మనలే చికాకు పెట్టుద్ది. ఇల్లు తిను అని ఒకచోట కుదురుగా కూర్చొని అవ్వదు. కానీ మనసు కూడా ఒప్పుకోదు. దాన్ని జయిస్తారు మీరు. ఆ సౌకర్యం తిన్న వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ భోజనం గొప్పది, ఈ పంట గొప్పది అని మనం వేదికల మీద చెబుతున్నాం, కానీ ప్రాక్టికల్గా పండించి తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీనికి అనేక రకాలుగా ముందుకు తీసుకువెళ్ళటానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నా వ్యవసాయ క్షేత్రంలో వచ్చిన వాళ్ళకు చూపిస్తున్నాను. నేను జిల్లాలకు వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒక గ్రామం తీసుకుని ఆ గ్రామంలో 45 రోజులు 100 మందికి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి భోజనం ఇత్తడి గిన్నెలో వండి గోవిందనామాలు చెప్తా ఆవు పెడతో కళాబి జల్లి 45 రోజుల పాటు ఒక మండలి వరకు ఈ భోజనాలు పెట్టడం జరిగింది. అలా 4 ఊర్లో చేయడం జరిగింది. వాళ్ళెవరికి పాలేకర్ సిద్ధాంతం తెలియదు, గోవు ఇంపార్టెన్స్ తెలియదు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళు వ్యవసాయం చేయమని మేము కోరుకోలేదు. అలా చేయటం వల్ల 60 మంది మారారు. ఒక్కొక్క చోట 100కి 60 మంది మారారు. తినిపించి మార్పించటం, అది నేను చెప్పేది. గొప్పది, పుస్తకంలో బాగా రాశారు, పాలేకర్ గారు బాగా చెప్తారు. పాలేకర్ గారు జ్ఞానాన్ని ఇచ్చారు. పాలేకర్ గారు అన్నం వండి పెట్టల కదా, భగవంతుడు విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనాన్ని పాలేకర్ జ్ఞానంతో కలిపి
వంట వండి మనం తినిపించినప్పుడు అది అర్థమవుతుంది, శరీరం ఎంత సౌకర్యంగా ఉందో గ్యాస్ రాకుండా. ఈ భోజనం ఇత్తడి గిన్నెలో ఎందుకు వండుతున్నాం అని చెప్పామంటే, మనం తినే భోజనం ప్రతిదీ కూడా 100% ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం మనం, ఆమ్ల గుణం. దీనివల్ల మన శరీరంలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ భూమి మీద తాత బతికాడు, నాన్న వాళ్ళ నాన్న. ఆ తాత వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, తాత పేరు తెలుసా మీకు? తాత వాళ్ళ నాన్న పేరు తెలియదు కదా. ఇంకా వాళ్ళ తాత పేరు అస్సలు తెలియదు. వీళ్ళెవ్వరికి ఎసిడిక్ లేదు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అనే ఒక పెద్ద డాక్టర్తో పని లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇత్తడి గిన్నెల్లో, కుండల్లో ఇలా అన్నం వండుకుని తిన్నవారు వీళ్ళంతా. ఇలా మన జీవన విధానాన్ని మనం మార్చేసుకున్నాం. 40-50 ఏళ్ళ క్రితం, నా వయసు 55 సంవత్సరాలు, నాకు 12-15 సంవత్సరాల క్రితం మా అమ్మతో బయటికి వెళ్ళినప్పుడు కానీ బజారు వెళ్ళినప్పుడు చూస్తే పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెల్ని ఎక్స్చేంజ్ చేసేసేవాళ్ళు అమ్మలు. మాకు తెలిసేది కాదు ఇవన్నీ బరువు, వీటిని తోమలేమని. వాటిల్లో వండుకుంటే అన్నం అనేది ఆల్కలైన్ అవుద్ది. అవి మనం కంపేర్ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? అల్యూమినియం తేలిక వస్తువు వచ్చేసరికి సులువు అనేదానికి వెళ్ళిపోయాం. ఆ సులువు అనేదానికి వాళ్ళు మన కొంప ముంచింది. అల్యూమినియంలో మీరు ఏ వస్తువు వండుకు తిన్నా, ఒకవైపు దేశీయ విత్తనంతో సుభాష్ పాలేకర్ కృషితో మీరు పంటలు పండించినా, దాంట్లో అన్నం వండుకు తింటే మీకు వచ్చేది 100కి 3 మార్కులే. మీరు కుండలో వండుకోవాలి, లేకపోతే కంచు గిన్నె వండుకోవాలి, లేదా ఇత్తడి గిన్నె వండుకోవాలి. మరి కుండలో సామూహికంగా వండలేం కాబట్టి పెద్ద గిన్నెలో, ఇత్తడి గిన్నెలో వండటానికి ఆ రోజుల్లో అవి డిజైన్ చేశారు. అదే కొన్ని ప్రాంతాల్లో రాచిప్పలు కూడా ఉన్నాయి. ఒక రాయిని ఇలా తుల్చేస్తారు. ఇప్పుడు ఎద్దుగానికి రాయితో చేస్తున్నారు చూసారా, అలా రాయినే చెక్కేస్తారు. చెక్కి దాన్ని వంట వండుతారు. ఉడిపి కృష్ణ మఠంలో ఇప్పటికే ఉంది. ఎంత ఉంటుందంటే ఇంత పెద్దది ఉంటుంది. దాన్ని మొయ్యలేరు ఎవరు. దాని పొయ్యి కింద కట్టెలు పెడతారు, వంట అవగానే కట్టెలు తీసేస్తారు. 3 రోజులు ఉంటుంది దాంట్లో సాంబార్ పెడితే, చెడిపోదు. ఇలా ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న వనరులు బట్టి వస్తువులు తయారైనాయి ఈ భారతదేశంలో. అవన్నీ తీసేసి మనం అల్యూమినియం పాత్రలో తినటం వల్ల చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు కదా, ఏఐజీ అని. ఇదన్నిటికి కారణం ఏంటంటే, మనకున్న సమస్యలకి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనం తినేటప్పుడే, వండుకునేటప్పుడే, పండించేటప్పుడే తప్పు జరిగిపోయింది. దానికి వాళ్ళేం చేయగలుగుతారు? ఇన్ని భయంకరమైన విషయాల మధ్యన మనం ఉన్నాం. ఎవరు చెప్పాలి ఈ విషయాలు? ఒకవైపు పంటల గురించి, గోవు గురించి పాలేకర్ గారు చెప్తున్నారు. మన జీవన విధానం గురించి, వంటల గురించి, వంటిల్లు గురించి, పచ్చళ్ళ గురించి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. వీళ్ళిద్దరూ దేశం మీదకి వచ్చి ఇంత సమయాన్ని కేటాయించి ప్రతి రాష్ట్రం తిరిగి ఒక 40 లక్షల మందికి చెప్పగలిగారు. ఇది అవుతుందా అసలు? ఇంత పెద్ద జనాభా భారతదేశానికి జరిగిన ఈ 70 ఏళ్లలో సముద్రాన్ని సముద్రంలాగా ఉంచలా, నదిని నదిలాగా ఉంచలా, అడవిని అడవిలాగా ఉంచలా, మన వ్యవసాయ భూముల్ని వ్యవసాయ భూముల్లాగా ఉంచలా. ప్రతి అంగుళం పాడు చేసి వదిలిపెట్టేశాం. ప్రతి అంగుళం పాడు చేసి వదిలిపెట్టాం. ఏ పక్షి అయినా సంతోషంగా ఉందా? ఏ జంతువు అయినా సంతోషంగా ఉందా? మనం నిద్రలో ఉంటున్నాం. ఈ జాతీయ రహదారి మీద వేలకు వేల నందులు, గోవులు వెళ్ళిపోతున్నాయి. ఇది జ్ఞానం మీరు సంపాదించుకుంటే అక్కడ ఆవును కాపాడుతారు. పాలేకర్ జ్ఞానమే మీకు అర్థం కాలేదనుకోండి, ఆవు ఇంపార్టెన్స్ మీకేం తెలుస్తుంది?
ఒక్క ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అని ఆయన చెప్తున్నారు. మీరు పాలేకర్ గారు చేసిన దాంట్లో మీ సొంత పొలాలని పొలాలని ఉన్న పళంగా విధానాన్ని మార్చుకుని చేయటం ఒక పద్ధతి, విష రసాయనాల నుంచి వదిలిపెట్టి చేయటం ఒక పద్ధతి. 2, మీకున్న భూమిలో 10% చెరువు తవ్వి ఎక్కడైనా సరే 5 దొంతర్ల పంట చేయటం అనేది ఒకటి. ఎందుకంటే మనం ఈ 5 దొంతర్ల పంట ఎందుకు చెప్తున్నామంటే, బజార్లో వస్తువు కొనుక్కుని తింటాం మనం అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా బజారు మీద ఆధారపడి తిన్నవి చాలా తక్కువ. ఇందాకడ గోన రెడ్డి గారు చెప్పారు కదా, అన్నీ పండించుకునేవాళ్ళు. ఆ సంస్కృతి మనకు మిస్ అయిపోయింది. ఎలా అంటే పండించటం కన్నా కొనుక్కోవటం సులువ, మన సంపాదన మన సమయం సంపాదనకే ఖర్చు పెట్టాలి అని ప్రతి వాళ్ళు సంపాదించడానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ బజార్లోకి వెళ్తే దొరుకుతుంది కాబట్టి ఆ కూరగాయ, ఆ పళ్ళు, ఆ బియ్యం కొనుక్కుంటే అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ అయిపోవటం కాదు, మన అనారోగ్య పాలైపోయాం. ఇది 35-40 ఏళ్ళ క్రితమే పాడైపోయింది. ఏది కూడా స్వచ్ఛమైన వస్తువు మీకు బజార్లో లేదు. కాబట్టి మీరు 5 లేయర్ మోడల్ని తయారు చేసుకుని ఇంటి మందం మీరు పండించుకొని ప్రయత్నం చేయండి. అది అనుభవంలోకి వచ్చిన తర్వాత దీన్ని 1 ఎకరం పెడతారా 2 ఎకరాలు పెడతారా అని మీరు ఆలోచన చేయండి. ఇది ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళ నెంబర్లు కూడా నేను మీకు ఇస్తాను. మన రాష్ట్రంలో అద్భుతంగా చేసేవాళ్ళ నెంబర్లు ఇస్తాను. మీరందరూ కలిసి సమిష్టిగా వెళ్ళరండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఫోన్లు చేయమాకండి దయచేసి. ఆ రైతులందరూ చాలా సమయాన్ని పొలాన్ని కేటాయిస్తున్నారు. మీకు వీలున్నప్పటికల్లా చేసేస్తే కుదరదు. దీన్ని మీరందరినీ కలిసి ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళతాకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు చెప్తే వాళ్ళ నెంబరు మీరు రాసుకోండి. ఎవరు ఈ బాధ్యత తీసుకుంటారు? నేను నల్గొండ జిల్లా నుంచి జడ్చర్లలో ఉన్న రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళతాను. సంతోషం. వెంకటేష్, నీ నెంబరు ఇక్కడికి వచ్చి చెప్పు. అలాగే ఇంకొకళ్ళు, ఆయనకి తోడు ఇంకొకళ్ళు ఉండాలి. మీరిద్దరు ఎవరు కాంటాక్ట్ చేసినా వెంకటేష్నే కాంటాక్ట్ చేయాలి. మీరు కూడా టైం తీసుకిస్తారా? అయ్యా చెయ్యెత్తారు కదా, మీరు చూస్తారా లేకపోతే వీళ్ళతో తీసుకువెళ్తాకి ప్రాతినిధ్యం వహిస్తారా? రండి, మీ నెంబర్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు. మీరు ఏదో టైంలో ఫోన్ చేశారనుకోండి, అన్ని ఫోన్లు ఎవరు ఎత్తాలి చెప్పండి? ప్రతి జిల్లాకి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తున్నాను, మీకు వాళ్ళు పని చేసుకోగలుగుతారా? చాలా కష్టం అవుతుంది. నేను నల్గొండ జిల్లా నుంచి ఒక 50 మందిని తీసుకొస్తున్నానంటే మీరు 50 మంది వెళ్ళండి, బస్సు కట్టుకుని వెళ్ళండి. ఒకేసారి వెళ్తాం వల్ల మీలో ఏమవుద్దంటే అక్కడ ఒకళ్ళు చూస్తారు, ఇంకోళ్ళు చూస్తారు, చర్చించుకుంటారు. కాసేపు చర్చించుకోండి, చూసిన తర్వాత మీలో ఆలోచనలు పెరుగుతాయి. మీ నెంబర్ చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నా యొక్క ఫోన్ నెంబర్ 9885295747 9885295747. నా పేరు సత్తిరెడ్డి. నాది సొంత ఊరు గానుగుపల్లి, నాంపల్లి మండలం. నా నంబర్ 9347159127. నేను కూడా సహకారం చేస్తాను. మీ అందరికీ రావు కలిసిపోతే మనం దేనికైనా ఆర్థికంగా కూడా కొంత మేము సహాయం చేయగలుగుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర్లు. నాది గుర్రంపూడి మండలం సార్. నా నెంబర్ వచ్చేసి 9640966070.
నేను ఎఫ్పిఓ రన్ చేస్తున్నాను సార్. ఇంకోసారి రిపీట్ 9640-9660-70. రైతు మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. సో గురువుగారు చాలా మాట్లాడారు. గురువుగారితో నేను గత 6 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. మాది నర్సింగ్బట్ల గ్రామం. నేను 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కంప్లీట్గా 2020 నుంచి కరోనా నుంచి జాబ్ వదిలేసుకొని కంటిన్యూగా మొత్తం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఈ మధ్యలో సార్కి గురువుగారికి కాంటాక్ట్లో లేకపోయాను. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటూ అందరికీ ముందు తీసుకురావడానికి సహకరిస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. 9110-3570-66. నా పేరు నరసింహ. ఇంకోసారి చెప్పనా? 9110-3570-66 నర్సింగ్బట్ల. సో నేను పండించిన పంటలు వచ్చేసి కూరగాయలు 1 ఎకరంలో 2 ఎకరాలే చేస్తున్నానండి. 1 ఎకరంలో కూరగాయలు పండిస్తాను. రీసెంట్గా ఇప్పుడే పైలేయర్ మోడల్కు ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో మునగ ఉన్నది ఇప్పుడు 1 ఎకరంలో. ఆ మునగల్లోనే 5 లేయర్స్ ప్లాన్ చేస్తున్నాను. 1 ఎకరంలో వచ్చేసి వరి పండిస్తాను. వరిలో నేను ఎక్కువ పండించిన ఏంటి అంటే ఇంతకుముందు నవారా పండించాను, ఒకసారి ఒక కారు కాలబట్టు పండించాను, ఇంకొకటి మాపిల్లె సాంబ పండించాను. లాస్ట్ ప్రోగ్రాంలో మనే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పల్వేలులో. మైసూర్ మల్లిక ఉంది ప్రజెంటు, బౌరూపి మన కాడ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రాప్కి వచ్చేసి యాసింగ్ క్రాప్కి వచ్చేసి మైసూర్ మల్లిక స్టార్ట్ అయింది. విత్తనం అప్పటికి గ్రోతింగ్లో ఉంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్రంలో ఈ 5 లేయర్ మోడల్ చేసే వాళ్ళల్లో రాజవర్ధన్ రెడ్డి జడ్చెల్ల, ఈ నెంబర్లు నేను ఈ నలుగురికి ఇస్తాను. మీరు ఈ 4 నెంబర్లలో ఎవరికైనా కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రాజవర్ధన్ రెడ్డి ఆయన ఒక స్కూలు కొత్తకోటలో, ఒక పెట్రోల్ బంక్ ఉంది జాతీయ రహదారి మీద. ఈ 2 కాకుండా ఆయన ఈ 2 ఎకరాలు 5 లేయర్ మోడల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలా పండించినవి గచ్చిబౌలి దగ్గర గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఆయనే స్వయంగా కారులో తీసుకొచ్చి అందజేస్తున్నారు. అంటే డబ్బు అనేది కాదండి. ఆయన డబ్బు పరంగా చూడాలంటే స్కూల్లో కూర్చుంటే వస్తుంది, పెట్రోల్ బంక్లో కూర్చుంటే వస్తుంది. మంచి వస్తువు ఇవ్వాలి అనే ఆనందం వాళ్ళు తీసుకున్నప్పుడు వచ్చే ఆ ఫీల్, దాన్ని వెలకట్టలేంది కదా, దాన్ని అనుభవిస్తున్నారు ఆయన. ఆయనే డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఆ వస్తువులు ఇస్తున్నారు. అలా 6 నెలల క్రితం ఇది మార్కింగ్ చేయటం జరిగింది. నేనే వెళ్ళాను మార్కింగ్ చేయటానికి. నిన్ననే ఇంకొక 2 ఎకరాలు కూడా దాన్ని పెంచారు. ఇవాళ తెలంగాణలో 4 ఎకరాలు చేస్తున్న 5 లేయర్ మోడల్ ఎవరైనా అంటే ఆయనే ఫస్ట్. అంత ఎక్స్టెన్షన్ ఎవరు చేయలే. ఇంకా సాయి సుమన్ అని శంకరపల్లిలో ఉన్నాడు. ఈయన 4 బాక్సులు పెట్టారు. 4 బాక్సులు అంటే దగ్గరగా ఒక 1/2 ఎకర్ లోపు. ఈయన దగ్గర వచ్చే చక్కెరకేళి నేను తీసుకురాలేదు, కారులో ఉన్నాయి. తెలంగాణలో చక్కెరకేళి కర్పూర రాదు అంటారు. ఆంధ్రాలో కూడా రాని అంత సైజు వస్తున్నాయి అక్కడ. మీరు వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు. మామూలు సైజు కాదు, చాలా పెద్ద. ఒక పండుని చిన్నపిల్లలు అయితే తినలేరు, అంత పెద్ద సైజులు వస్తున్నాయి. చూడాలి, చూస్తేనే నమ్ముతారు. వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి రండి. ఇంటి కోసం ఒక బాక్స్ పెట్టుకోండి. వాళ్ళ నీటి యాజమాన్యం ఏంటి,
ఇంటర్ క్రాప్ ఏమేశారు, చెట్టుకి చెట్టుకు ఉన్న దూరం ఎంత, అవన్నీ కూడా పుస్తకం తీసుకుని నోట్స్ రాసుకుని ఎక్కడ గ్యాప్ కనబడితే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, దీంట్లో ఏం పెట్టుకోవచ్చు అని అన్నీ కూడా ఆ రైతులను అడిగి మీరు వచ్చి యథాతథంగా మీరు తయారు చేసుకోండి ఇంటి కోసం ఒక బాక్స్. ఈ క్రమంలో మీరు పెట్టిన మొక్కల మీద కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పళ్ళ మొక్కలు ఇవన్నీ పెడుతున్నప్పుడు తేనెటీగలు కూడా వచ్చేస్తాయి అక్కడికి. గతంలో లేని తేనెటీగలు మీ దగ్గరికి వస్తాయి. తేనెని తెల్లారే గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకుని ఉదయాన్నే నిద్రలేగానే తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీకు భవిష్యత్తులో వర్షం కావాలా, తేనె కావాలా? వర్షాలు కావాలా, తేనె కావాలా? వర్షం కావాలనుకునే వాళ్ళు, నీరు కావాలనుకునే వాళ్ళు తేనె మాత్రం ముట్టుకోకూడదు. ఒక్కరోజు ముట్టుకోకూడదు. మన ఆహార భద్రతకి వెన్నుముక అది. అది చచ్చిపోయిందంటే మనం చచ్చిపోతాం. ఆ జాతి చనిపోతే మనం ఉండం ఈ భూమి మీద. అది మీకోసం తయారు చేసి ఇవ్వట్లేదు. ఆ తేనెని మీకోసం తయారు చేసి ఇవ్వట్లేదు. ఇంత రాక్షసంగా మనం పొగబెట్టి ఆ తేనెని పిండుకుంటున్నాం చూసారా? ఒక్క చెంచాడు తేనె 150 తేనెటీగలకి సరిపోతుంది. అది 13 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వస్తుంది. మీకోసం కాదు అది కష్టపడేది. దాని తరాన్ని కాపాడుకుంటాకి అది బతుకుతుంది. మనల్ని బతికించటానికి, మన భూమిని బతికించటానికి అది కష్టపడుతుంది. తేనె మీరు తాగొద్దు దయచేసి. మేము డాబర్ వాడుతున్నాం, ఇంకో కంపెనీ వాడుతున్నాం అన్నది చూసారా? ఇది మీరు మీ పని వాళ్ళతో చెప్పి తెప్పించుకోవటం, మీరు వాడటం, మీ బంధువులు చూసినప్పుడు కూడా ఇది మంచిదని వాళ్ళు వాడతారు, అనుకరణ చేస్తారు. ఆ సంకేతాలు మనం చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పలానా ఆయన తాగుతున్నాడు తేనె ఇది, మనం తాగుదామని. ఇది మీరు మాట సాయం చేయండి. ఎక్కడ పొలాల్లో గట్ల మీద చెట్ల మీద తేనెటీగ ఉందో దానికి దండం పెట్టుకోండి. మనల్ని కాపాడుతాకు వచ్చింది అది. దాన్ని పిండి చేస్తారా? పిండి పొగబెట్టి తీసుకుంటారా? మహాపాపం. మన ఆహారంలో దాని పాత్ర 80% వరకు ఉంది. అది ఒక పువ్వుని పిందగా మార్చే పని చేసేది ఈ ప్రపంచంలో అదే. ఆ కీటకం చనిపోతే మనకి అది పరపరాగ సంపర్కం కాదు, పాలినేషన్ కాదు. అందుకనే దానిగా వదిలేయండి. నేచర్ డిజైన్ చూడండి, భగవంతుడు ఎలా పెట్టాడో. ఆ రెండు కలిపినప్పుడే అది సంపర్కం జరిగి అది కాయగా మారుతుంది. ఆ పింద కాయ అవుద్ది, కాయ పండు అవుద్ది. ఆ పండుకి వచ్చి పక్షులు వస్తాయి, కొన్ని తింటే ఎక్కడో విసర్జిస్తాయి. ఈ వృక్ష సంపద అంతా, ఈ భూమండలం అంతా పెరగటానికి తేనెటీగ, పక్షులే కారణం. ఎంత చక్కగా పాడాడండి ఆయన పాట కాకి మీద. కాకి చచ్చిపోతే కూడా మనకి శ్వాస అందదు. ఇంకా కాకి చేసే పని అంతా ఎంత కాదు. ఈ వేప గింజలు నల్గొండలో ఒక ప్రాంతంలో ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, వేప చెట్లు చూసారా? మాన్లు అవన్నీ ఎవరు నాటినవి? కొండల్లో గుట్టల్లో ఉన్న వేప మొక్కలన్నీ మనుషులు నాటినవి కాదు. ఇవన్నీ అగ్రస్థానం కాకిదే. మనం ఏ శుభకార్యాల్లో అయినా సాంప్రదాయంగా, సంస్కృతిపరంగా వేప ఆకుని తోరణంగా కడతాం, మామిడి ఆకుని వేప ఆకుని కడతాం. ఆ వేప చెట్టు మీదే గూడి కట్టుకుంటుంది కాకి, లేకపోతే తాడి చెట్టు మీద కట్టుకుంటుంది గూడి. ఒకవైపు తాడి చెట్లు నరికేస్తున్నారు, ఒకవైపు ఉన్న తేనెని పిండేస్తున్నారు, ఒకవైపు ఏసీలు పెరుగుతున్నాయి, కార్లు పెరుగుతున్నాయి, కాంక్రీట్ పెరుగుతుంది, భూతాపం పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ప్రాణవాయువుని మనం ఎలా కాపాడుకోవాలి? రమణారెడ్డి గారు అంటున్నారు, ఇది ఇక్కడ పండిందే, ఇదేం తక్కువ ఉందా సైజు?
చెప్పండి, బాగోలేదా? ఈ నేల మీద పండింది ఇది రాదు అంటారు. ఇక్కడ ఎందుకు రాదు? చూడండి ఎంత చక్కగా వచ్చింది. దీనికనే పెద్దది ఉంది. మీరు నేను అనుకోకుండా తీసుకొచ్చా ఉదయం. మీరు సాయి సుమన్ దగ్గరికి వెళ్తే దీనికన్నా పెద్ద సైజులు ఉన్నాయి. ఇది కర్పూర కాదు, ఇది చక్కెరకేళి. బాగుందా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీ నెంబర్ ఇచ్చావు కదా, ఆయన నెంబర్ మీరు తీసుకున్నారు. అది చూడాలంటే ఆయన పొలం వెళ్ళరండి. ఏదైనా వస్తుంది, ఏ పంట అయినా వస్తుంది. భూమి అన్నపూర్ణేశ్వరి మిరియాలు కూడా పండిస్తున్నారు. నా పొలంలో మిరియాలు పెట్టా. అంటే ఒక 10 మొక్కలు పెట్టాను. లాస్ట్ ఇయర్ 5 లేయర్లో వచ్చినాయి. ప్రతిదానికి ఇప్పుడు కాయలు పడినాయి. ఇలా మన భూతాపాన్ని పెంచుకుంటా ఈ తరహా భూమి ఇంకోటి లేదుగా మనం బతకటానికి. పంచభూతాల్లో ఒకటైంది భూమి, గాలి, నీరు, వాయువు, ఆకాశం. మరి దీన్ని ఎంత పాడు చేసినాక ఇంకో చోటకి ఎక్కడ వెళ్ళగలుగుతాం? రమణారెడ్డి గారు అన్నారు ఇందాకడ, నేను నల్లగొండను వదిలిపెట్టేస్తానని. ఎక్కడ వదిలిపెట్టి వెళ్తారయ్యా మీరు? వదిలిపెట్టేస్తే ఎవరు చేయాలి రేపు అంతా? ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ సంపాదించుకుందాం, చేయాలి. వదిలిపెట్టేస్తే మీరే ఇంత జ్ఞానవంతులు, మీరే వదిలిపెట్టేసే మాట మాట్లాడితే వేరే వాళ్ళు భయపడిపోరు. ఇది కేవలం 2 నుంచి 3 సంవత్సరాలు అద్భుతాలు చేయొచ్చు. అంత గొప్పది పాలేకర్ గారి సిద్ధాంతం. ఎలాంటి పాడు చేసిన భూమినైనా సరే మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. ఈ పొలాలు చూసిరండి. వీళ్ళెవరూ వ్యవసాయ రైతులు కాదు. నేను చెప్పిన నెంబర్లు. ఆయన రియల్టర్, ఆయన బిల్డరు, సాయి సుమన్ అనే అతను. నేను తినేది విషయం అని అర్థం చేసుకుని 4 బాక్సులు పెట్టాను. నేను 2 years బ్యాక్ పెట్టాను అక్కడ శంకరపల్లిలో. ఈయనవు మాస్టర్, వ్యాపారవేత్త. మరి ఎందుకు పండించుకుంటున్నాడు? తినేది బయటదంతా విషయం అని తెలిసి పండించుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక ఆయన రామేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ మాస్టర్. 25,000 మందికి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ నేర్పించాడు ఆయన. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నాడు. ఆయనది లాస్ట్ ఇయర్ నేను మార్కింగ్ చేసి వచ్చా. అద్భుతంగా చేస్తున్నాడు ఆయన కూడా. వీళ్ళందరూ కూడా రైతులు కాదు, కానీ వీళ్ళు పాడైపోతుంది అని అర్థం చేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సమయం ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళకి సమయం ఎవరు ఇస్తున్నారని చెప్పండి? మీరు ఎవరి కోసం ఒకరోజు సమయం ఇస్తున్నారా? మరి పాలేకర్ ఎందుకోవాలి 40 ఏళ్ళు మనందరికీ కదా? అందుకని వాళ్ళు సమయం ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత వెళ్ళి నేర్చుకుని మీరు సమయం ఇవ్వటం నేర్చుకోండి. మీరు సాధన చేస్తే సమయం ఇవ్వండి. ఇంకోళ్ళు తయారు చేయాలి. మాట్లాడాలి, వినాలి, వాళ్ళు చెప్పేది వినాలి. మనకి వల్ల ఏం తెలిస్తే మన వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం జరుగుతుందో చెప్పాలి. ఇది 10 రోజుల కార్యక్రమం. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు 70 ఏళ్ళు పాడైపోయిన ఈ వ్యవసాయ భూమిని తిరిగి బాగు చేయటానికి కేవలం 10,000 మందికి మాత్రమే అవకాశం దొరికింది ఈ 2 రాష్ట్రాల్లో. వాళ్ళల్లో మీరు ఒకరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీరు అందిపుచ్చుకుంటే ఈ జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అంటే దేశ స్వతంత్రానికి ఆ టైంలో మహనీయులు ఎంతమంది కష్టపడ్డారో. అంతటితో మీరు సమానం అవుతారు. ఎందుకంటే పరాయి పాలనలో ఉన్నాం మనం. దాన్ని మనం పాలన చేసుకుంటానికి కష్టపడ్డారు వాళ్ళంతా. కానీ మనిషి మనుగడే ప్రశ్నార్థకం అన్న సందర్భం ఇది, సమయం ఇది. ఇలాంటి సమయంలో మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళతో సమానం మీరు కూడా. అందుకని మీరు ఆ 10,000 మందిలో మీరు ఒకళ్ళు అవ్వండి. వీలైతే మీ భార్య భర్తలు కలిసి వస్తే ఇంకా మంచిది. వ్యవసాయం చేయకుండా ఉద్యోగం చేస్తూ ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. మీరు ఈ సుభాష్ పాలేకర్ ప్రచారక్ అలా కూడా మీరు ఉండొచ్చు. ఒక ప్రచారం చేస్తే కూడా బతకొచ్చు. అది వ్యవసాయంతో సమానమే.
ఒక టీచర్ అనుకోండి, పాలేకర్ గారి పాఠాలు చెప్పడం అనేది ఒక టీచర్గా అవతారం ఎత్తండి. దానికి వ్యవసాయం చేయకర్లా, అది పాట విని మీరు చెప్పచ్చు. చెప్పి మాకు ఫోన్ చేస్తే ఆ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు మేము ఇస్తాం, అక్కడికి వెళ్ళి అవి చూడండి. ఇప్పుడు ఆయన చెప్పాడు అంతకన్నా పెద్ద సైజు వస్తుంది నా దగ్గర అని. మరి ఎలా పండించాడు ఆయన అంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు, అవునా కదయ్యా? ఫార్మాలో పనిచేసావు కదా. మరి అవన్నీ వదిలేసి వచ్చాడు, పండించాడు, చెప్తున్నాడు ధైర్యంగా దానికన్నా పెద్ద సైజు ఉంది నా దగ్గర అని. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చేయబట్టి వచ్చినాయి. అలా మీరు దీన్ని ఒక ప్రచారకులకు వచ్చిన సంతోషమే. ఏది ఏమైనా ఈ 10 రోజుల అవకాశం మళ్ళీ ఈ భూమిని, ఈ సంస్కృతిని, ఈ గోవుని, ముఖ్యంగా నందిని, ఎన్ని నందులు తెగబడుతున్నాయో రోజు ఊహించలేం. గో మాంసం, గోవుని వధించేవాడి దగ్గర ఏ వస్తువు కొనమాకండి దయచేసి. మన ధర్మంలో మన గోవు లేకపోతే ధర్మం లేదు. పర్యావరణ ప్రేమికులు ఈ మాట్లాడతా, నా ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాక మాట్లాడతా, నా ధర్మమే ముఖ్యం నాకు. అందుకనే గోవు మీద చేసేవాళ్ళ దగ్గర ఏది కొనొద్దు. కావాలంటే దాన్ని విరమించుకోండి. పువ్వులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, అగరబత్తులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అవి పెట్టపోయినా ఏం కాదు. మీరు పండించిన 4 గింజలు పెట్టండి స్వామి ముందు. ఎవ్వరూ మాట్లాడిపోతే ఎట్లా రేపు ధర్మం కోసం? ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం 2వ తరం వాళ్ళము, 3వ తరం వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. ఇలాంటి పెద్ద ఆయన ఉంటే 2వ తరం, మాలాంటి వాళ్ళు 3వ తరం. మనం తాతను చూసాం, తాత బతుకు చూసాం. ఎలా బతికాడు, ఎలా పలకరించేవాడు, ఎలాంటి భోజనం తినేవాడు, సహాయం ఎలా చేసేవాడు, మాట సాయం కానీ శారీరక శ్రమ కానీ సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు రేపు వచ్చే మన పిల్లలు తాత ఏం చేసాడో తెలియదు ఇంకా వాళ్ళకి, మన కొడుకులకి, మన మనవాళ్ళకి. మనమే వారధులం వాళ్ళకి వీళ్ళకి. అందుకని ఇప్పుడు మనం ఇది నిర్ణయం తీసుకోలేకపోతే తర్వాత పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలి? ఈ భూమి మీద ఒక పంట మన చేతి వృత్తులతో కనుక కాకుండా యంత్రాలతో వస్తే ఎలా కోల్పోతామో చూడండి. వరిగడ్డి ఇప్పుడు తీసుకొచ్చారు చూసారు, ఎంత హైట్ ఉందో. ఇది 4, 5, 6, 7 అడుగుల గడ్డి కూడా ఉంది వరిగడ్డి. మా పిళ్ళై సాంబ ఎంత? 8 అడుగులు. ప్రాంతాన్ని బట్టి 7 నుంచి 8 అడుగులు పెరుగుద్ది. ఆ గడ్డి అంత ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు మన బరువు ఈ భూమి మీద మనిషి బరువు 70 నుంచి 100 కేజీలు, మహా అయితే 110 కేజీలు. అంతే కదా? బిర్యానీలు ఎక్కువ తింటే 120 కేజీలు, ఇక అంతకుమించి ఉండరు. అది గో సంతతి బరువు 300 నుంచి 500 కేజీలు. అంతే. ఈ రచన ఎంత గొప్పగా చేశాడు దేవుడు. గింజల బరువు మనకి, గడ్డి బరువు దేవుడు. అందుకే అంత టాల్ వెరైటీస్ చేశాడు. మరి గడ్డి పెట్టాలి కదా. ప్రతి ప్రాణికి ఆహారాన్ని చూపించాడు భగవంతుడు. అంత ఎత్తు గడ్డిని సైంటిస్టులు ఏం చేశారు? షార్ట్ చేశారు. ఎందుకంటే బరువైన నాగళ్ళతో దున్ని విష రసాయనాలు చుమ్మించి పంటలు పండించడం నేర్చుకున్నాక టాల్ వెరైటీస్ అన్నీ పడిపోతున్నాయి గాలులు వస్తాయి అని చెప్పి దాన్ని కుదించి కొత్తిమీర కట్టలాగా తీసుకొచ్చారు. ఇప్పుడు అందరికీ ట్రాక్టర్లు వచ్చినాయి, ఎద్దు సేద్యాలు లేవు. పంట అవ్వగానే పచ్చిగా ఉన్నప్పుడే మళ్ళీ హార్వెస్టర్ పెద్ద రాక్షసి ఉంది కదా, అది అక్కడ అవతల బంధంలో కటింగ్ చేస్తుంది అనుకోండి, ఇంకా నాకు 4-5 రోజులు పట్టుద్ది. ఇంకా సంకల్లో కర్ర ఇంకా పచ్చిగా ఉంటుంది. మళ్ళీ నేను వస్తానో రాలేదో కానీ చేయమంటాడు. అలా అనట్లేదు రైతులు.
అది ఆ పచ్చి గింజలను తీసుకెళ్ళి తినిపిస్తున్నారు. అది తూకం మాయిశ్చర్ అని తగ్గిస్తున్నారు. తీరా ఎన్ని చేసినా 25,000కి మించి ఆదాయం లేదు. భూమిని అంత పెద్ద రాక్షసి 4 టన్నుల పైన ఉంటుంది. అది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, నాకు తెలిసి ఎవరు హార్వెస్టర్లు పెట్టరు, చేతితోనే కోస్తారు. తత్తి మీద అంతా కూడా 95% అంతా కూడా రసాయనాలతో పండించే వాళ్ళందరూ ట్రాక్టర్లు పెట్టి ఆ కొత్తిమీర కట్టని కట్ చేస్తున్నారు. దాన్ని ఎంటు కడతాం రాదు. ఊర్లో పశువులున్నా ఆ గడ్డి తీసుకొచ్చేవాళ్ళు లేరు కాబట్టి కడతాం నైపుణ్యం రాదు. పెద్ద గడ్డి అయితే కడతారు. దీన్ని అంటబెట్టేస్తున్నారు. ట్రాక్టర్లో గడ్డి తిందు, ట్రాక్టర్లో పాలు ఇవ్వవు, ప్యాకెట్ పాలు తెచ్చుకుందాం, ఇలా వరి గడ్డిని తగలబెట్టేసి పంజాబ్ హర్యానాలో ఏదైతే చేస్తున్నారో అది దేశం మొత్తం ఆ విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇలా 100 ఎకరాలు అంటించేస్తున్నారు. రోజు ప్రతి సంవత్సరం ఇలా పంట పండించి బరువు నాగలతో దున్ని రసాయనాలు వేసి పంటని తీసుకుని అన్నం పెట్టే అమ్మని అంటబెట్టేస్తున్నారు. కృతజ్ఞత అనేదే లేదు. మన అమ్మకు అన్నం పెట్టి వండి పెట్టింది, మళ్ళీ ఎంత పెద్ద చేసింది, అమ్మని తగలబెడతామా చెప్పండి? మరి భూమి కూడా అమ్మే కదా. అసలు అసలు అది ఏమైంది? అది ఎక్కడికి వెళ్ళింది? అలా తగలబెట్టాల. వేడి తగులుతుంటేనే మంట పెడుతున్నప్పుడు పక్కకు జరుగుతాం మనం, వేడి తట్టుకోలేక. ఈ భూమి ఎక్కడ జరుగుద్ది? ప్రతి సంవత్సరం ఇలా తగలబెడతా ఉంటే ఇటుకని ఎలా తయారు చేస్తారు? కాళ్ళతో తొక్కి అచ్చేసి ఆరబెట్టి దాన్ని ఇటుకని ఏం చేస్తారు? తర్వాత కాలుస్తారు. మరి ప్రతి సంవత్సరం మనం ఈ భూమిని కాలుస్తే ఉంటే ఏమైపోతుంది? పెద్ద ఇటుకరాయి అవుద్ది ఈ భూమి. ఈ మట్టి మాయమైపోద్ది. మట్టి మాయమైపోయిందంటే మనిషి మాయమైపోతాడు. ఒక్క మట్టి రేణువుని కర్మాగారంలో ఏ సైంటిస్టు తయారు చేయలేడు. 4 మట్టి కణాల మధ్య విత్తనం పెడితే మొలకొస్తుంది. ఎంత అద్భుతం! ఈ సృష్టిలో ఒక చెట్టు బలంగా ఉంది, పెద్ద గాలి వచ్చింది, పడిపోయింది. చెట్టున పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ ఉన్నాయి. మట్టిలో పడిపోయింది. ఆకులు మట్టిలో కలిసిపోయినాయి, రెమ్మలు కలిసిపోయినాయి, కాండం కలిసిపోయింది. విత్తనం మాత్రం మట్టిలో కలగదు. మళ్ళీ నేను ఉన్నానని మొలకొస్తుంది కదా. ఇంత గొప్ప విత్తనాలని, ఇన్ని రకాల వైవిధ్యమైన పంటల్ని భారతదేశానికి మాత్రమే ఇచ్చాడు కృష్ణ భగవానుడు. 6 లక్షల వరి విత్తనాలు ఈ భారతదేశంలో ఉన్నాయని పాలేకర్ గారు చెప్తున్నారు. దీంట్లో ఎక్కడా కూడా ఏ విత్తనంలో ఏమి గుణం ఉందనేది ఎక్కడా రాయలేదు. ఎందుకు జరిగిందో తెలియదు, పేర్లేంటో కూడా తెలియదు. మహాభారత కాలంలో 6 లక్షలు ఉన్నాయని. ఇప్పటికీ 5,000 రకాలు ఉన్నాయి భారతదేశంలో. ఒక్క వరి కంకిలో 2 రంగులు వస్తాయి. మీరు చూసారా? అదేనా? దాని పేరు చెప్తారా? ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు. చూసారు ఎక్కడైనది? రాజబడి. ఒకే గింజలో 2 బియ్యపు గింజలు ఉంటాయి, మన పల్లీలాగా. అది చూసారా? రామ్ లక్ష్మణ్, జుగల్బందీ. ఒక బియ్యాన్ని నానబెడితే బియ్యం నుంచి మొలకలు వస్తాయి. నవారా వస్తాయి, బహురూపి అన్నీ వస్తాయి. నూక నుంచి కూడా మొలక వస్తుంది.
అంటే ఈ జీవగుణం ఎంత ఉందో చూడండి. మనల్ని తోలు తీస్తే మనం చనిపోతాం, మళ్ళీ ముక్క చేస్తే మనం చనిపోతాం. కానీ విత్తనాన్ని సగం చంపినా అది బతుకుతాను అంటాం చూసారా, అవి మనం తినాలి. అవి మన వాళ్ళందరూ కూడా రైతుల్ని, మన ముందు తరాల వాళ్ళని ఎవరైతే ఉన్నారో మోసం మాయ చేసి అధిక దిగుబడి అని మనల్ని అధిక ఆశ వైపు తీసుకువెళ్ళి యూరియాలు కొనిపించారు. అప్పుడు విత్తనం మన చేయి జారిపోయింది. ఇక్కడ మనకి ప్రతి ప్రాంతంలో ఒక దేశవాళీ వంగడాలు ప్రతి మండలంలో 3-4 రకాలు ఉండేవి. ఇవన్నీ కూడా మీకు 13 నుంచి 18 బస్తాలు నికరంగా వస్తాయి ఎకరంలో. బస్తా బరువు 72-75 కేజీలు. అధిక దిగుబడి. ఇప్పుడు రైతుకి ఎవరికైనా ఒక విత్తనం ఇస్తే, బాబు ఇది పండించు చాలా మంచిది అంటే మొట్టమొదటిసారిగా అడిగే ప్రశ్న ఏంటంటే ఇది ఎన్ని బస్తాలు వస్తుందని అడుగుతాడు. అంతే కదా. అంటే ఎంత నూరు పోసారు చూడండి ఈ 70 ఏళ్లలో. ఇది పండిస్తే నాకు ఎంత ఆరోగ్యం వస్తుందని ఏ రైతు నన్ను అడగలేంతవరకు. మనకి ఇవాళ ఆరోగ్యం కావాలా, డబ్బులు ఎక్కువ కావాలా కదా. సరే, ఇది డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు ఆరోగ్యంగా ఉంటే కదా. డబ్బు సంపాదించినాక ఆరోగ్యం సంపాదించలేం. సంపాదిస్తావా? బోళ్ళంతమంది ఎగిరిపోయారు. ఇంకో 5 ఏళ్ళకి చేస్తానండి, నేను సెటిల్ అయినాక చేస్తానని బోళ్ళంతమంది చెప్తూ ఉంటారు. సెటిల్ అనేది ఎప్పటికీ, అది ఎప్పటికీ కాదు. ఇలా మనం పోస్ట్ పోన్ చేసుకుంటా బతుకుతున్నాం. ఇంకొక 4 ఏళ్ళండి, ఇంకొక 5 ఏళ్ళండి అంటారు నాతో చాలామంది. రోజుకి ఎంత లేదన్నా ఒక 100-150 మందితో నేను మాట్లాడతా. ముందు వింటా వాళ్ళు చెప్పేది. ఇట్లా డొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ నిలబడటానికి ఆలోచన చేయట్లా. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఇలా వెళ్ళే వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు మన తెలుగు వాళ్ళే. అది అంతకుముందు తెలంగాణ వాళ్ళకి లేదు. ఆంధ్రప్రదేశ్ని చూసి వీళ్ళు నేర్చుకున్నారని ఈ వెంపర్లాడుతున్నాం. నిజంగా లేదు. మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఏ రాష్ట్రంలో లేదండి ఇది. ఏ రాష్ట్రంలో లేదు. ఇన్ని హాస్పిటల్లో కూడా ఏ రాష్ట్రంలో లేవు. మీ పక్కన ఒరిస్సా వెళ్ళండి, ఇన్ని హాస్పిటల్లో. ఇది అభివృద్ధి అనేది ఎలా? ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైఓవర్ మీద 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మీద చూస్తే ఎయిర్పోర్ట్ మొదలైన దగ్గర నుంచి మనకి ఎక్కువ కనిపించేది హాస్పిటల్ హోర్డింగ్సే. ఎవరైనా బయట రాష్ట్రం వాళ్ళు వస్తే ఇది డెవలప్మెంట్ కింద వెళ్ళాలనుకుంటారు. ఎంతమంది పేషెంట్లు ఉన్నారా మీ ఊర్లో తెలియజేయటానికి సరిపోతాయి హోర్డింగ్లు. అంటే అంత డొల్ల, లోపలేమీ లేదు. మరి చిన్న సమాచారం అయ్యా, ఇవాళ ఈనాడులో ఇచ్చారు. గత సంవత్సరం 10,000 హాస్పిటల్స్ ఉంటే ఈ సంవత్సరం 17,000 హాస్పిటల్స్ రిజిస్టర్ అయినాయి. ఇవాళ ఈనాడు చూడండి, ఎవరి కోసం ఇవన్నీ చెప్పండి. ఆటిజం భయాన్ని కలిగించే ఒక జబ్బు ఆటిజం. భార్యాభర్తలు సరైన ఆహారం తినక, సరైన సంస్కారాలు తెలియక, ఘర్షణ వాతావరణం ఏ చిన్నపాటి ఉన్నా సరే మొదటిగా వినేది కడుపులో ఉన్న బిడ్డే. ఇది నేను చెప్తున్నదిగా శాస్త్రం చెబుతుంది. దీని మీద రామకృష్ణ మఠంలో స్వామి సితికంఠానంద స్వామి మీ నల్గొండ జిల్లాలో ఎక్కువ కార్యక్రమాలు చేశారు. ఆర్యజనని మీరు ఎవరైనా చదివారో లేదో చూసారో లేదో తెలియదు. వాళ్ళు ఎలా బతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి గర్భం దాల్చినప్పుడు అనేది ఆడవాళ్ళకి చెప్పి అద్భుతమైన ఫలితాలు చూశారు. కానీ స్వామి కేవలం ప్రవచనాలు చెప్పారు కానీ ఏది తినాలో అనేది, ఏది అందించాలనే దగ్గర వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. కేవలం చెప్తేనే 95% అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి.
ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అనేది గర్భిణీలకి ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ కార్యక్రమాలు చేశారు. నాకు శాస్త్రం తెలియదు. నాకు తెలిసిన పాలేకర్ గారు, రాజు దీక్షిత్ చెప్పిన విషయాలు, ఆ కొల్లాకారు, ఆ ఆవు నెయ్యి, ఆ వెన్న, దేశీయ ఆవు పాలు తాగితే రాజు దీక్షిత్ చెప్తారు 18 రోజుల్లో మెడ నుంచోబెడతాడు. ఈ మెడ నుంచోబెడతాడు 18 రోజుల్లో. ఇలా ఎత్తుకుంటే పిల్లైనా పిల్లోడైనా చెయ్యి ఇలా వెనక వేయాల్సిన పని లేదు. పసిపిల్లకి చేయేస్తాం కదా, 18 రోజుల తర్వాత వేయక్కర్లా. ఈ ఆవు నెయ్యి తింటే, ఈ కొల్లాకార బియ్యం తింటే, వెండి గిన్నెలో పాలు తోడు పెట్టి ఆ పెరుగుని తింటే జుట్టు బాగా వస్తుంది. ఇవన్నీ సరళంగా చెప్పేశాడు రాజీవ్ దీక్షిత్ గారు. ఇది ఎవరికైతే చెప్పామో అందరిలో అలాంటి పిల్లలే పుట్టారు. ఇది ఒకప్పుడు భారతదేశం. ఈ చిన్న చిన్న టిప్స్ పెళ్ళి కాని వాళ్ళకు కూడా, పెళ్ళి అయినా కూడా సంతానం లేని వాళ్ళకి, పెళ్ళయి సంతానం లేని అబ్బాయిలో లోపాలుంటే మా పెళ్ళై సాంబ 16.5 సంవత్సరాల అబ్బాయికి కూడా పిల్లలు పుట్టారు. ఎంతమందికి ఇచ్చామో అంతమందికి పుట్టారు. ఇది మా గొప్పతనం కాదు, ఇది విత్తనంలో ఉన్న ధర్మం. విత్తనాలు ఎందుకు ఇచ్చాడు అంటే అదే విషయం. ఇది మనం కనిపెట్లా, తెలుసుకున్నాం ఇప్పుడు, అంతే. విషయాన్ని తెలుసుకున్నాం. ఇది అనాదిగా ఉన్నది. ప్రతి విత్తనంలో వీర్య కణాలకు సంబంధించిన ఉన్నది. ప్రతి విత్తనంలో మినరల్స్ ఉన్నాయి, ప్రతి విత్తనంలో ప్రోటీన్స్ ఉన్నాయి, ప్రతి విత్తనంలో విటమిన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ తక్కువ మోతాదులో ఉన్నాయి. అందుకనే ప్రతి ఊర్లో వెనకటికి ఫెర్టిలిటీ సెంటర్లకు ఎవరు మన తాతలు వెళ్ళలేదు. ప్రతి గింజలో ఉన్నాయి. ఆ పరిమాణాలు ఎక్కువ తక్కువలో ఉన్నాయి నేల స్వభావాన్ని బట్టి. కానీ ప్రతి చోట ఇచ్చాడు భగవంతుడు. ఎవరికి కూడా సంతానలేమితో మన తాతలు ఎవరు బాధపడలేదు. ఇప్పుడు 8 కిలోమీటర్ల రేడియస్లో 75కు పైగా ఒక హైటెక్ సిటీ ఏరియాలో ఈ సంతాన సౌఫల్య కేంద్రాలు ఉన్నాయి. అంటే ఎలాంటి స్థితిలో ఈ జాతి భారతదేశం ఉందో, మన హిందూ ధర్మం ఉందో మీరు అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న పెద్దవాళ్ళు, మీకు భూములు ఉంటే ఎంత వచ్చినా పర్వాలేదు, నేను దీని మీద ఆధారపడట్లేదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా పెళ్ళే సాంబ పండించండి. ఇది ఎవరు పండించట్లా. కారణం 7 నెలల పంట. ఈ 7 months కంప్లీట్ అయిపోతుంది, లేట్ అవుతూ ఉంటుంది. 7 నెలల నికరం, 7 అడుగులు ఎత్తు. ఈ భూమి మీద ఇన్ని రకాల విత్తనాల్లో 60 రోజుల నుంచి 210 రోజుల వరకు ఉన్నాయి. 60 రోజుల్లో వచ్చే పంట ఉంది. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని చెప్పారు కదా, అది ప్రభుత్వాలనే మాట. కానీ దేశీయ వాళ్ళలో అత్యంత సన్న బియ్యాలు కూడా ఉన్నాయి, హైబ్రిడ్ తలదన్నే బియ్యాలు ఉన్నాయి. ఈయన దేశీయ విత్తనాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఈ దేశీ విత్తనాలు మనం అన్ని రకాలు పండిస్తున్నాం. కానీ ఈ మాపిళ్ళే సాంబా ఖరీఫ్లో వేస్తే రబీ దాటిపోతుంది. దీనివల్ల మనకి అందరి 150 రోజుల పంటలు, 140 రోజుల పంటలు, బీపీటీ, సోనా మసూరి ఇవన్నీ కూడా కోత కోయించిన తర్వాత ఇంకా 1.5-2 months పట్టుద్ది. వీటికి ఊరు పక్షులన్నీ దాని దగ్గరికి వచ్చేస్తాయి. అవి తోలిన కదలవు. చిన్న పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో, వాటికి వాట్సాప్ మెసేజ్లు ఎలా ఉంటాయో తెలియదు. కానీ అన్ని పక్షులు మన పొలంలో ఉంటాయి. అవి తోలిన వెళ్ళవు, అక్కడే గూడు కట్టుకుంటాయి. ఇంకా దూరం తిరుగుతూ ఎందుకని అక్కడే కట్టుకుంటాయి. కిందనే కట్టుకుంటాయి. ఎందుకు కట్టుకుంటే తెలుసా? సంతానోత్పత్తి కట్టుకుంటాయి. ఒక భద్రత ఉండాలి కదా. అవి మన పొలంలో కట్టుకున్నప్పుడు భద్రత గురించి పెద్దగా ఆసక్తి చూపం. ఎందుకంటే యజమాని తప్పు చేయట్లేదు అని గుర్తిస్తే, తప్పు చేయడు అంటే మమ్మల్ని ఏం చేయడు అనేది వాటికి ఆత్మవిశ్వాసం. యూరియా మందులు కొడితే వాసన వస్తుంది కదా, వాడు దుర్మార్గుడని అట్లా తెలుసు. ఈ మంచోడు, ఈ రైతు
భూమినే పాడు చేయట్లేదు, పంటనే పాడు చేయట్లేదు, మమ్మల్ని ఏం చేస్తాడు, తిన్నిస్తాడు అని ఎవరు కూడా తోలరు. ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు తోలరు. ఏమైనా తోలుతున్నావా చెప్పు, ఎవరు తోలరు. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు తోటి ప్రాణి తింటే పాడు చేస్తుంటే తోలుతారేమో కానీ పందులు అలాంటివి వస్తే కానీ తినేదానికి పక్షులకి ఎవ్వరు కూడా నో చెప్పరు. అలా అవి పక్షులు తినగా 7 బస్తాలు మహా అయితే 8 బస్తాలు వస్తాయి ఎకరంలో. ఎవరు పండిస్తారు? కేజీ ఎంత? కర్ణాటకలో ఈ బియ్యాన్ని కేజీ 400 నుంచి 500 అమ్ముతున్నారు. ఒక కేజీ బియ్యాన్ని 5 కేజీలు అబ్బాయి తీసుకుంటే 5 కేజీలు తినటానికి 1 నెల రోజులు పట్టుద్ది. అమ్మాయిని కన్సీవ్ చేసేస్తాడు. అలా ఎంతమందికి ఇచ్చామో అంతమందికి పిల్లలు పుట్టారు. ఈ బియ్యాన్ని ఇక్కడ ఉన్న సంపన్నులు పెద్దవాళ్ళు ఒకవేళ ఎక్కువ భూమి ఉంటే వ్యవసాయం మీద ఆధారపడకుండా మేము జీవిస్తూ ఉన్నాం అనుకున్న వాళ్ళు ఈ పంటని విధిగా పండించండి. దీన్ని లేకపోతే ఈ ఫెర్టిలిటీ సెంటర్లు పెరుగుతూ ఉంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిల్లలు. జీన్స్ ప్యాంట్లు వేసి, అండర్వేర్లు టైట్ వేసి, ఆ బర్గర్లు, పిజ్జాలు, ఆ బాయిలర్ కోడి తిని వీళ్ళు కూడా అలా తయారయ్యి. పద్మజారెడ్డి గారిని కలిసాను ఈ మధ్య. ఆవిడ ఐవీఎఫ్లో ఎక్స్పర్ట్, 70% సక్సెస్ రేట్. ఆవిడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంది యాదాద్రి భువనగిరి దగ్గర. నేను మొన్న మేలో వాళ్ళ దంపతులు పిలిస్తే వాళ్ళ పొలానికి వెళ్ళాను. భయంకరమైన విషయాలు చెప్పింది ఆవిడ. ఈ ఐటీలో ఉన్నవాళ్ళు ఇలాంటి అడ్డమైన చెత్తలు తిని పొట్టలు పెంచుకొని, అమ్మాయిలు కూడా ఆ 3-4 రోజుల్లో తినకూడని వస్తువులు తినేస్తున్నారు. ఎందుకంటే పెద్ద తరం వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా 4 రోజులు మసాలాలు, నూనెలు తగ్గించాలి. పెద్దవాళ్ళు తెలుసు. అవునమ్మా, ఈ మాట చెప్తే వీళ్ళు వినరు, చేతస్తాం అనుకుంటారు. మేము చదువుకున్నాం, మాకు పెద్ద ఉద్యోగం, మాకు 1-2 లక్షల జీతాలు వస్తున్నాయి అంటారు కదా. దీన్ని కొలమానంగా తీసుకుని అమ్మలు చెప్పే మాట ఎవ్వరు వినట్లా. వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లం. అబ్బాయికి అమ్మాయిలకి ఇలాంటి పెళ్లి చేస్తే 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళు కలవలేదంట. ఈ మాట ఆవిడ చెప్పింది నాకు. ఎంత బాధ చూడండి, ఎంత మానసిక వ్యధ చూడండి. వాళ్ళు ఈ డాక్టర్ దగ్గర నిజం చెప్పాలి కదా, ఖచ్చితంగా వాళ్ళు నిజం చెప్పారు. 4 ఏళ్లలో ఒక్కసారి వాళ్ళు కలవలేదు. బంధువులు ఇంటికి వెళ్తే ఏమిరా అని అడుగుతారు, ఇంటికి వెళ్తే అడుగుతారు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. ఇలాంటివి ఇప్పుడు 100కి 18 నుంచి 23 మంది ఉన్నారని చెప్తుంది ఆవిడ. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి లేకుండా ఎలా, విడాకులు అవి కూడా అంతే ఉంది. అందుకని మీరు మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని జీన్స్ ప్యాంట్ మానేయమని చెప్పండి. భగవంతుడు టెస్టికల్స్ని బయట పెట్టాడు. బాడీ శరీరం కన్నా దాని టెంపరేచరు గాలి వెలుతురు వెళ్తాకి ఇచ్చాడు. మన భారతదేశంలో మన బట్టలన్నీ ఖాదీ వస్త్రాలు ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మనకున్న ఉష్ణమండలానికి తగ్గట్టు డిజైన్ చేసినవి ఈ వస్తువులు. గాలి వెలుతురు వెళ్తుంది ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా. దీన్ని మనం బ్రాండెడ్ షర్ట్లతో, అండర్వేర్స్తో, జీన్స్ ప్యాంట్లతో బంధించేసి పండగలు వచ్చినప్పుడు ఇంకో జత ఎక్కువ కొంటున్నాం. పల్లెటూరులో ఉన్నవాళ్ళు దీన్ని అనుకరిస్తున్నారు. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టట్లా. మొన్న మా నరసింహారెడ్డి గారు 4-5 ఏళ్ళ నుంచి మాఘ పౌర్ణమికి సంతానం లేని వాళ్ళకి మందు ఇస్తారు. ఆయన ఇందూరు తిరుమల దిల్రాజు వాళ్ళ బ్రదర్. ఆయన మంచి రైతు, దేశవాళి విత్తనాలు, వెంకటేశ్వర స్వామి గుడికి సేవలు చేస్తూ ఉంటారు. నన్ను పిలిచారు 3 సంవత్సరాల క్రితం. సుమారు 2000 మంది వచ్చారు జంటలు. గుడి చుట్టూ కూర్చోబెట్టేస్తారు ఆయన.
బట్టి ఆ ప్రసాదం పెడతారు. 99% వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగాను నేను. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ నగరాల నుంచి రాలా, ఊర్లో ఉన్న వాళ్ళే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ సమస్య ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకే కాదు, నగరాలు కాదు, పట్టణాలు కాదు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి కూడల్లో బాయిలర్ కోడి అమ్ముతున్నారు. బాయిలర్ కోడి తిన్న వాళ్ళందరికీ బాయిలర్ కోడికి పిల్లలు పుడతాయా? అది తిన్నవాళ్ళు కూడా పుట్టరు. ఇది రాసి పెట్టండి మీ పొలాల దగ్గర, చిన్నది రాసి పెట్టండి. అలా మనం కథలు లేకుండా అది అంతా నిర్జీవంగా ఉంటుందో, జీవం ఉన్న నిర్జీవంగా ఉంటుంది. అది అలా తయారైపోతున్నారు పిల్లలు. అది మానేయాలి. జీన్స్ ప్యాంట్లు మానేయాలి, రిఫైండ్ ఆయిల్ మానేయాలి. ఏ కంపెనీ రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. ఏ కంపెనీ రిఫైండ్ ఆయిల్. చక్కగా మీ ఊర్లో వెంకటేష్ ఉన్నాడా? వెంకటేష్ అని పేరు, జనార్దన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దుకి ఏమైనా అట్టిపళ్ళు పట్టుకెళ్ళి దాని కాళ్ళు మొక్కి రేట్ అడగకుండా తెచ్చుకోండి. ఆయన రేట్ అడగొద్దు, ఆయన ఎంత చెప్తే అది కొనుక్కోండి. బార్గెన్ చేయొద్దు. మీ ఆరోగ్యాల్ని, మీ గుండెని కాపాడుతున్నాడు ఆయన. డాక్టర్ కన్నా గొప్పవాడు. ఆ వృత్తిని బతికించాలి మనం. అలా ఆ నూనెల్లో శ్రేష్టమైంది నువ్వుల నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె. ఈ 4 మీరు వాడచ్చు భోజనాలకి. ఎంత వాడతారు? మీరు ఇప్పుడు వరకు వాడిన రిఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో, రిఫైండ్ ఆయిల్లో ఎంత వాడారో దాంట్లో 30 to 40% వాడితే చాలు. చాలా మందంగా ఉంటాయి ఈ ఆయిల్స్ అన్నీ. రిఫైండ్ ఆయిల్ లాగా పలసగా ఉండదు. ఇది మీరు అప్పుడు ఖర్చు పరంగా చూసుకుంటే దగ్గరగా వస్తారు. నిజానికి అంత చాలు. మన ఆయిల్ ఇంతంత పోసుకో అక్కర్లేదు. అన్నం కలుసుద్ది, ఇలా ఉంటుంది. ఈ నూనెలు తెచ్చుకోండి మీరు. అది ఎంత ధర అయినా సరే అదే కొనుక్కోవాలి. మనం రిఫైండ్ ఆయిల్కి దగ్గర ఆదా చేసి కార్పొరేట్ హాస్పిటల్కి ఒకే రోజు ఇస్తున్నాం, అంతే తేడా. జమ చేసిన డబ్బులని అక్కడ ఇస్తున్నాం. హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, క్యాన్సర్ వచ్చిందని. అందుకని అవి కొనండి, మీరే స్వయంగా తీసుకోండి. ఎడ్లు కావాలంటే ఫ్రీగా మేము ఇస్తాం. ఎద్దు సేద్యానికైనా నాగలకైనా ఎన్ని ఎడ్లు కావాలని ఇస్తాం. ఆవులు కావాలని ఇస్తాం. కాకపోతే ఈ ఆవులు జీవామృతానికి ఉపయోగపడేవి, ఘనజీవామృతానికి ఉపయోగపడేవి. ఆయన 30 ఆవులు ఉన్నాయంట. రైతులు 2 ఉన్నారు కదా, 30 ఆవులు. చూడండి ఎంత, చూడండి. అంటే విషయాన్ని అర్థం చేసుకున్నాక ఆవుల్ని ఎన్నైనా సరే వాళ్ళు మేపగలుగుతున్నారు. అంటే జ్ఞానం వచ్చినాక అంత ధైర్యం వచ్చేస్తుంది ఎవరికైనా. మరి నేను కొంచెం సబ్జెక్ట్లో చెప్దాం అనుకున్నాను. అసలు పాలేకర్ గారు 4 అంశాలు అసలు ఏంటి అనేది, కానీ సభ ప్రారంభించడమే లేట్గా అయింది. నేను చెప్పిన టైంకి అయితే వచ్చాను. 10ంటికి పిలిచారు, 10ంటికి వచ్చా. కానీ అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. మా సురేష్ గారు, అంజిరెడ్డి గారే ఉన్నారు. మరి 2 దాటిపోయింది. భోజనం తర్వాత ఎవరైనా ఉంటే రైతుల అనుభవాలు మాట్లాడిస్తాను. ఈ పాలేకర్ తత్వాన్ని క్లుప్తంగా చెప్తాను అవకాశం ఇస్తే. లేకపోతే రేపు నేను ఖమ్మం బయలుదేరుతున్నాను, ఖమ్మం వెళ్ళిపోవాలి. మీరు వింటానంటే భోజనం తర్వాత 10 మంది ఉన్నా మాట్లాడతా. 5 లేయర్ మోడల్ చెప్పాలి. 5 లేయర్ మోడల్ గురించి. ఈ భోజనం చేసేటప్పుడు చెప్పులు తీసి తినాలి ఎక్కడికి వెళ్ళినా సరే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తర్వాత ఎవరైతే పండించారో మనసులో ఆయన్ని తలుచుకుని ఆయన బాగుండాలని చెప్పి నవ్వాలండి. ప్రతి ముద్దని 32 సార్లు నవలాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోను, టీవీ చూడకుండా భోజనం చేయండి. అది ఒక యజ్ఞంలాగా తినాలి. స్పీడ్గా తినేసి గబగబా తినే అనేది చేయకూడదు. ఎంతసేపు నేను వెళ్తే అంత మంచిది. భోజనం తర్వాత కలుద్దాం. అందరికీ ధన్యవాదం.